బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు గారు, देश का बल बजरंग दल, देश का बल बजरंग दल, जय करे वीर बजरंगी, हर हर महादेव, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, देश का बल बजरंग दल, देश का बल बजरंग दल। నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం అయితే ఇక్కడ ప్రెస్ క్లబ్లో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ అయితే కొంతమంది అయితే మీటింగ్ పెట్టారు. అసలు మా మీటింగ్ ఎందుకు పెట్టారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. సో చెప్పండి సార్, అసలు ఎందుకు మీరు మీటింగ్ పెట్టారు ఈరోజు? పండరినాథ్, విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. మనకు తెలుసు, దేశంలోనే ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఒక వీర హనుమాన్ విజయయాత్ర అనేటటువంటిది భాగ్యనగర్లో అద్భుతమైనటువంటి రీతిలో జరిగేటటువంటి కార్యక్రమం అని మనకు తెలుసు. ఆ కార్యక్రమంకి సంబంధించి కరపత్రము, వాల్ పోస్టర్కి సంబంధించి విడుదల కార్యక్రమం ఈరోజు ఉంది. కాబట్టి ఆ యొక్క విడుదల కార్యక్రమం దృష్ట్యా మేము ఈరోజు రావడం జరిగింది. సో సార్, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే, చెంగిచెర్ల ఇన్సిడెంట్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ ఇల్లీగల్గా ఒక మసీదు కట్టడమే కాకుండా మరి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నామంటే 5 నిమిషాలు వీళ్ళ హోలీక యొక్క పండుగ జరుపుకునేటటువంటి కార్యక్రమం, దేవుడి యొక్క రాముడు కృష్ణుడి యొక్క భక్తి పాటలు పెట్టుకొని వాళ్ళ అక్కడ ఆ పరిసర ప్రాంతంలోనే వాళ్ళ యొక్క బస్తీలోనే చేస్తున్నారు. మరి ప్రార్థనలు చేస్తున్నట్టే 5 నిమిషాలు ఆగారు, 10 నిమిషాలు ఆగిన 10 నిమిషాల తర్వాతనే వీళ్ళు మరి ఎక్కువ పొల్యూషన్ సౌండ్ కూడా కాదు, మామూలుగా ఉన్నటువంటి మైకులతోనే పెట్టుకొని వాళ్ళకు ఒక పండుగ చేసుకుంటుంటే వచ్చి మూకుమ్మడిగా ఆ పక్కకున్నటువంటి వాళ్ళు దాడి చేయడము, మరి వీళ్ళు ఇక్కడ నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేయాలి ఏదో రకంగా అని మొదటి నుండి ఒక 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిమంది మహిళలను చూడకుండా, గర్భవతి అనేటటువంటి మహిళలను చూడకుండా అందరి మీద అటాక్ చేసి వాళ్ళు కొట్టడం జరిగింది. మరి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి ఈ అన్యాయాన్ని సహించమని చెప్పేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్. సో మాధవిలత కూడా వెళ్ళారు, మిడ్ సైడ్ నుంచి వెళ్ళి మరి సపోర్ట్ అయితే ఇచ్చారు కదా. సో దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? అంటే జనరల్గా హిందూస్కి సెక్యూరిటీ లేదు అని అంటున్నారు కదా, సో నిజంగానే లేదా? మరి సిచ్యువేషన్ చూస్తుంటే ఆ విధంగానే ఉంది. ఎవరైతే 100 మంది వచ్చి దాడి చేస్తున్నా కూడా మరి వీళ్ళ మీదనే ఎవరు రావద్దు, ఎవరు వెళ్ళొద్దు అనే పద్ధతిలో ఇక్కడ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం ఆ విధంగా ఆంక్షలు విధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. మరి ఒక 5 మందిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. మేము ఈరోజు వెళ్ళి అక్కడికి పరిశీలన కోసమే విశ్వ హిందూ పరిషత్ స్టేట్ బృందం వెళ్ళింది ఈరోజు పొద్దున. మేము 5 మందిని అరెస్ట్ చేశాము, సిచ్యువేషన్ ఇది కాకుండా మేము కంట్రోల్ చేస్తున్నాం తప్పితే మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాం అనే విషయం చెప్తున్నారు. కానీ వాస్తవ స్థితి ఆ విధంగా లేదు. కాబట్టి తప్పకుండా ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే మరి తాను చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు, కఠినమైన సెక్షన్లు విధించి వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెంగిచెర్లలో అక్కడ ఉన్నటువంటి బస్తీవాసులపైన అత్యంత క్రూరంగా దాడి చేయడం జరిగింది. మసీదులో ప్రార్థన పేరుతోని ఇతర ప్రాంతాల నుండి వచ్చి వాళ్ళు అక్కడ లోకల్ ఉన్నటువంటి స్థానికులను వెలగొట్టాలి. ఇప్పటికే బంగ్లాదేశ్ నుండి కానీ కొంతమంది రోహింగ్యాలు ఇక్కడ చొరబడి అక్రమ దారిలో ఓఐసి ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఆధార్ కార్డు ఇష్యూ చేయడము, ఇల్లీగల్గా ఉండడము, అలాంటి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి స్థలం కేటాయించడానికే ఈ దాడి జరిగిందని స్పష్టంగా కనబడతా ఉంది. మహిళలు రజాకార్ మనం నిన్న మూవీ చూసాం. అరే గతంలో అట్లా జరిగిందని అందరూ ముర్రో అని మొత్తుకుంటా ఉన్నారు. ప్రస్తుతం కండ్ల ముంగల గర్భవతి ఉన్నటువంటి మహిళలపైన తన్నడము, మహిళలను చూడకుండా కొట్టడము, అక్కడ పోలీసులు కూడా కొంతమంది ప్రేక్షక పాత్ర వహించడము, ఎవరైతే కొట్టిరో వాళ్ళ పైన కఠినమైన సెక్షన్లు పెట్టకుండా తూతూ మంత్రంగా పెట్టి మేము సెక్షన్లు ఇగో బుక్ చేశామని చెప్పడము, ఇది సరి అయిన పద్ధతి కాదని కూడా బజరంగ్ దళ్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదో ఒక దగ్గర చిన్న కేసు అయితే మర్డర్ కేసు పెడతారు కదా, అత్యాచారం కేసులు పెడతారు కదా, మీ కళ్ళకు కనిపిస్తలేదా? ఒక మహిళ మొర పెట్టుకుంటా ఉంది,
తలలు పగిలాయి, ఎమ్మెల్సీ ఇచ్చారు డాక్టరు, అత్యంత క్రూరంగా కొట్టారని డాక్టరే స్వయంగా చెప్పి ఎమ్మెల్సీ ఇస్తే కూడా బెయిలబుల్ సెక్షన్లు పెట్టడము ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా ఎంఐఎంకు తొత్తులుగా మారారు తప్ప ఏం చేసేది లేదు. దీన్ని బజరంగ దళ్ కూడా చూస్తూ ఊరుకో, దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన తీసుకెళ్ళడానికి కూడా మేము వెనకాడము. ఇప్పుడు మా కొంతమంది ఒక బృందం ఆఫీసర్ని కలుస్తూ ఉన్నాము. ఒకవేళ కాకపోతే ఇది హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి తగిన బాధ్యులకు న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తాము, వెంబడి ఉంటాము. అక్కడ కొంతమంది పోలీసు ఆఫీసర్లు అత్యుత్సాహం చూపించి రాత్రి వేళలో వెళ్ళి లేపి ఎవరు వచ్చినా మీరు మాట్లాడకూడదు, అక్కడ నాగబంధ పెట్టారు ఎవరు పోకుండా. మా జాగా పాకిస్తాన్లో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా? భాగ్యనగరంలోనే ఉంది కదా. మరి ఇది శాంతియుతంగా మేము చూస్తూనే ఉన్నామని కమిషనరు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు కదా. ఒక మహిళల పైన అత్యాచారం సి టీం ఉంది అన్నారు కదా, వీడియోలో కనిపిస్తలేదా? బెడ్ నెట్ ఉన్నటువంటి అమ్మాయిని తంతుంటే కూడా వాని ఇప్పటివరకు పట్టుకోలేరే. ఏం చేస్తూ ఉంది డిపార్ట్మెంట్? తుతుమంత్రంగా కొంతమందిని పట్టుకొని ఒక బెయిలబుల్ సెక్షన్లు పెట్టడము ఇందులో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఉన్నారని అర్థమవుతుంది. దీని పరిణామం త్వరలో చూడబోతారని కూడా మేము బజరంగ దళ్ నుండి హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే అన్న ఇప్పుడు జరిగిన ఈ గొడవ అయితే ఉంది కదా, ఎవరికైతే ఇద్దరి మధ్యలో జరిగిందో అది కాస్త ఎక్కువైందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఈ గొడవ జరిగిందా? స్పష్టంగా ఉద్దేశపూర్వకంగానే జరిగింది. అక్కడ మసీద్కి పర్మిషన్ లేదు, అక్కడ వచ్చే ముస్లిమ్స్కు లోకల్ వాళ్ళు కాదు. మరి కావాల ప్రతి పండుగకు దాడులు జరుగుతూ ఉన్నాయి. వినాయకుల పండుగలు వచ్చినప్పుడు ఏదో దాడి జరుగుతూ ఉంటుంది. రాత్రి మరి అన్ని మతాలు సమానమని సోకాడు రాజకీయ నాయకులు మొత్తుకుంటూ ఉంటారు కదా. మరి రాత్రి చార్మినార్ దగ్గర మరి అన్ని మతాలు సమానం అన్నప్పుడు గంగా, జమున అవన్నీ చెప్తుంటారు కదా తహీబ్ అని. మరి ఎక్కడవనే కళ్ళు మూసుకపోయినాయా? చార్మినార్ కింద భాగ్యలక్ష్మి మందిర్ పక్కనే ఒక అతను ఇతర కమ్యూనిటీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని 2 నెలల పసిపాపం ఎత్తుకున్నటువంటి భర్తను పాపను కొట్టుకుంటూ అతను కొడతా ఉన్నారు. కంప్లైంట్ నిన్ననే ఇచ్చాము. మరి ఇప్పటి వరకు వాళ్ళని పట్టుకోలేరు. అక్కడనే కమిషనర్ ఉన్నాడు, అందరు ఉన్నారు కదా. ఇది ఉద్దేశపూర్వకంగా హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ పూర్వ వైభవం అంటారుగా, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం మత కళాలు జరుగుతున్నాయి కదా, అదే మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా హిందువులు పండ్ల వ్యాపారాలు చేస్తే అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్న చెంగిచెర్లలో ఉద్దేశపూర్వకంగా జరిగింది. చిన్న గొడవను పెద్దగా చేశారు. అక్కడ ఒక స్థానిక ఎస్హెచ్ఓ ఆఫీసర్ అత్యుత్సాహం చూపించి ప్రమోషన్ పేరుతోన మరి ఎందుకో మరి లాఠీచార్జ్ చేయడం, అది హిందువుల పైన చేయడం స్పష్టంగా కనబడుతూ ఉన్నది. చట్టం తన పని తను ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మేము వదిలిపెట్టాము. ఇది ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తాం.